నుంచి పాలను సేకరించే డైరీ సంస్థలు పాలలోని వెన్న శాతాన్ని బట్టే ధరను నిర్ణయిస్తారు. పశువులు అధిక వెన్న శాతం కలిగిన పాల దిగుబడినిచ్చే ఈ చలికాలంలోనే రైతులు కొన్ని మేలైన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందే వీలుంది. వెన్న శాతం పెంపుదలకు రైతులు పాటించాల్సిన సూచనలేంటో తెలుసుకుందాం. పాలు మన ఆహారంలో అతి ముఖ్యమైనదిగా మారిపోవడం వల్ల నాణ్యత విషయంలో ప్రజారోగ్య శాఖ కొన్ని నిర్దిష్ట ప్రమాణాలను చట్టంలో పొందుపరిచారు. దీని ప్రకారం గేదె పాలలో కనీసం 5% వెన్న, 9% SNF, ఆవు పాలలో 3.5% వెన్న, 8.5% SNF ఉండాలి. ఇంతకన్నా తక్కువగా ఉంటే అవి నాణ్యత లేని పాలుగా నిర్ణయిస్తారు. దీనికోసం రంగు, రుచి, వాసన, వెన్న శాతం పరీక్షలు నిర్వహించి డైరీ ఫామ్ సంస్థలు కొనుగోలు చేస్తాయి. అందువల్ల పాడి రైతులు మంచి లాభాలు సాధించడానికి నాణ్యమైన పాల దిగుబడికి కావలసిన చర్యలు తీసుకోవడం అవసరం. పాల నాణ్యతపై అవగాహన పెంచుకుంటే పాడి రైతులు నష్టాలను ఎదుర్కొనే పరిస్థితిని దూరం చేసుకోవచ్చు. పాడి పశువు జాతిని బట్టి పాలల్లోని వెన్న శాతం మారుతుంది. అందువల్ల వెన్న శాతం కలిగిన పాలను ఇచ్చే జాతి పశువులను ఎంపిక చేసుకుని కొనుగోలు చెయ్యాలి. అలాగే పశువు వయస్సు పెరిగిన కొద్దీ పాలల్లోని వెన్న శాతం SNFలలో తగ్గుదల ఉంటుంది. కనుక ఈ పాల ధర తక్కువ ఉంటుంది. పశువులు భయానికి లోనైనప్పుడు పాలను పిండకూడదు. అలా చేస్తే ఆ పాలల్లో వెన్న శాతం తక్కువైపోతుంది. పశువులు ఈనిన 15 రోజుల నుంచి 9 నెలల వరకు ఇచ్చే పాలల్లో వెన్న అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ సమయం రైతులకు లాభసాటైన సమయం. పాలను పితికే ముందు దూడకు తాపాలి. ఆ తరువాత పితికే పాల ధారలను వేరే పాత్రలోకి పితికిన తరువాతే ఆఖరి ధారల వరకు పొందిన పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉండి ఆరోగ్యవంతమైన పాలను పొందే వీలుంటుంది. రోజుకు 4 కిలోమీటర్ల నడక చేయడం వల్ల ఆరోగ్య స్థాయి పెరిగి వెన్న శాతం బాగుండే పాలను అందించగలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా పాలలో నీరు ఏమాత్రం కలపకూడదు. ఇలా చేస్తే పలచబడ్డ పాలల్లో వెన్న శాతం తగ్గి సరైన ధర రాదు. సరైన వెన్న శాతం పరీక్షించే పాల సేకరణ కేంద్రాలకే పాలు పోస్తే సరైన ధర పొందవచ్చు. ప్రతిరోజు పాలను పితికే సమయం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే పాలు ఎగసేపుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే త్వరగా పిండేయడం కూడా ముఖ్యమే. ఎందుకంటే పాల సేపుకి అవసరమయ్యే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ మెదడు నుంచి విడుదలైన 8 నిమిషాల వరకే రక్త ప్రసరణలో ఉంటుంది. ఇలా చేస్తే మంచి వెన్న కలిగిన పాలు పొందవచ్చు. పశువుల మేత విషయంలో కూడా పీచు పదార్థాల మేతను అందించడం వల్ల పొట్టలో ఉండే మేలు చేసే సూక్ష్మ క్రిములు సహకరిస్తూ కొన్ని ఆమ్లాలను ఉత్పత్తి చేస్తాయి. వాటి నిష్పత్తిని బట్టి పాలల్లో వెన్న శాతం పెరుగుతుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువులు పాల దిగుబడితో పాటు వెన్న తక్కువుండే పాలను ఇస్తాయి. అలాగే గర్భకోశ వ్యాధి సోకిన పశువులు కూడా తక్కువ వెన్న కలిగిన పాలను ఇస్తాయి. కనుక జాగ్రత్త అవసరం.